ఇగో శాస్త్రి ఆడెక్కడా ఇక్కడ అందరూ డిఫరెంట్, ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం అన్నారు. ఉంటది తెలుగు భాష అంటే మీరు సుస్పష్టంగా మాట్లాడతారు, నాతో కామెడీ చేస్తున్నారా? ప్రతి అక్షరం క్లియర్గా వినిపిస్తుంది. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా? లక్ష్మి గారు ముద్దుగా మాట్లాడతారు, వినడానికి చాలా అందంగా ఉంటుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అయితే కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు కూడా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. రాయలసీమ వాడివి, నీకు భాష తెలియదు అన్నారు నేను సినిమాలో ట్రై చేసేటప్పుడు. అంత దెబ్బ తగిలితే బాధ అనిపించలేదా? మీ స్లాంగ్ ఏంటి, మీకు ఒత్తులు పలకవు, అది పలకదన్న నెగతాళి చేశారు. వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పలుకుడహీనమనా? ఏమిటి అన్యాయం? అన్నీ దిగమింగుకొని కసి, పట్టుదల, దీక్ష, గురువు నేర్పిన పాఠం. నేర్చుకున్నారు అన్ని. ఆపుకోలేకపోతున్నాను రా. ఇది కసి పెరిగి శభాష్ అనిపించుకున్న రోజున నిద్రపోయాను. మాట్లాడబాకురా. భజన దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? లక్ష్మి టైప్ వేరు, తను ఇంగ్లీష్ అలా నేర్చుకున్నది. అవును, వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. అసలు వీళ్ళ ముగ్గురికి ఆ విధంగా నేర్చుకోమని మద్రాసులో క్లాసులు పెట్టించాను. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అలాగా వీళ్ళ ముగ్గురికి నేర్పించాను ఒక హోటల్లో డైలీ పంపించి. ఎందుకు అడుగు తింటానికా? వీళ్ళిద్దరూ నేర్చుకోలేదు, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్గా నేర్చుకుంది. అప్పుడు మద్రాసులో ఇద్దరు దొంగలు. ఇంకోసారి ఇద్దరు దొంగలు. నాకు తెలీదమ్మా. అలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళారు, లక్ష్మి నేర్చుకోగలిగింది. ఏమిటంత షాక్ అయిపోయావు? 2012లో యుగాంతం వస్తుంటే ఏంటి అనుకున్నాను. ఛాయలు ఇప్పుడే కనపడుతున్నాయి. కాబట్టి ఆ అమ్మాయి స్లాంగ్, విష్ణు డిఫరెంట్, మనోజ్ డిఫరెంట్, నేను డిఫరెంట్, నా భార్య డిఫరెంట్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కాబట్టి ఆ అమ్మాయి స్లాంగ్, విష్ణు డిఫరెంట్, మనోజ్ డిఫరెంట్, నేను డిఫరెంట్, నా భార్య డిఫరెంట్. మీరు ముగ్గురు మహాజ్ఞానులు రా. 3 సెకండ్లు ఎవడైనా మీ దగ్గర కూర్చుంటే అజ్ఞానులు అయిపోతారు. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్.